నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రేపు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. మన ప్రశ్నించే గొంతుగా తీర్మానం వల్లనకు మీరు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ఏ సమస్య వచ్చినా నిలబడే వ్యక్తి, కలబడి కొట్లాడే వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. తనపై చేసిన తప్పుడు ప్రచారాలు అని పక్కన పెట్టి అవేవి కూడా వాస్తవం కాదు. తను ఇచ్చిన ఛాలెంజ్ ఎవరు కూడా ఇప్పటివరకు స్వీకరించండి. తనపై చేసిన ఆరోపణలు నిరూపించండి అని రేపు 27 తారీఖు లోపల ఆధారాలు ఉంటే ఇవ్వండి అని తనకు సవాలు విసిరింది. ఆ సవాలు ఇంతవరకు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. అంటే తప్పు చేయలేదనే కదా అర్థం. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తనంటే ఏందో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు మంచిది, మన పిల్లల భవిష్యత్తుకు మంచిది. మనకు ఎలాంటి సమస్య వచ్చినా తను ఉంటాడు, తను ప్రశ్నిస్తాడు, తను చేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళదే కదా, ఆయనే ప్రశ్నిస్తాడని అనుకోవద్దు. గవర్నమెంట్ ఏదున్నా తను నమ్ముకున్న వ్యక్తులకు ఏం చేయాలో మనకు బాగా తెలుసు, చేస్తాడు. తను ఎవరికి భయపడాల్సిన వ్యక్తి కాదు. భయపడ కూడా మన సమస్యలను పరిష్కరించాలంటే వాళ్ళ వల్ల సాధ్యమవుతుంది. పట్టభద్రులందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో తీర్మానం వల్ల పేరు ఉంటుంది. దాని పక్కన ఒకటి వేస్తే సరిపోతుంది. అంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని ద్వారా అతను మనం ఎన్నుకున్నట్టు అవుతుంది. ఇది అందరూ గమనించి గుర్తుంచుకోవాలి.